కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. ఆంధ్ర ఆవకాయ పచ్చడి, ఆంధ్ర మ్యాంగో పికిల్. ఆంధ్రుల జీవితాల్లో ఆవకాయ అనాదిగా పెనవేసుకుపోయి ఉంది. ఆంధ్రదేశంలో పట్టే ఆవకాయ పచ్చళ్ల ప్రాశస్త్యం జగద్విదితం. వేసవి వచ్చిందంటే ఆంధ్రదేశంలో ఆవకాయ మహోత్సవమే ప్రారంభమవుతుంది. మామిడికాయతో పట్టే రకరకాల పచ్చళ్లలో రాజసం ఉట్టిపడే ఊరగాయ పచ్చడి ఆంధ్ర ఆవకాయ పచ్చడి. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమంటే, ఎండుమిర్చి ఘాటుకు ప్రతిరూపంగా చిక్కటి ఎరుపు రంగులో ఉండే ఈ ఆవకాయ పచ్చడిలో కారం ఘాటు పోటెత్తుతున్న ఆవకాయ ప్రియులైన ఆంధ్రులు దాన్ని అత్యంత ప్రీతిపాత్రంగా అన్నంలో కలుపుకుని ఆరగిస్తారు. ఈ పచ్చడిలో కలుపుకునే ముద్దపప్పు, కమ్మటి నెయ్యి ఆ పచ్చడి ఘాటుని తగ్గించడమే కాకుండా ఆవకాయ పచ్చడికి చౌలూరించే రుచిని జత చేస్తాయి. అన్నంలో కలుపుకొని తినడమే కాకుండా ఇంకా ఈ ఆవకాయ పచ్చడిని ఏ విధంగా తినవచ్చు? తోటకూర పప్పు, సొరకాయ పప్పు వంటి పప్పు కూరలలో కొంచెం నేతితో పాటు కొంచెం ఆవకాయను కలుపుకొని తిని చూడండి. అలాగే కమ్మటి గడ్డ పెరుగును అన్నంలో కలుపుకొని గాని, సేమ్యాతో చేసుకున్న దద్దోజనాన్ని గాని ఆవకాయ ముక్కను నంచుకుంటూ తినండి. అంతేకాకుండా ఈ ఆవకాయ పచ్చడిలోని గుజ్జును కానీ లేదా ఈ ఆవకాయ గుజ్జులో కొంచెం పెరుగును కానీ కలుపుకొని ఇడ్లీలు, గారెలు, దోశ, ఉప్మా, ఊతప్పం, వడలు, రవ్వ దోశ, పుల్కాలు మొదలైన వాటిలోనే కాకుండా పెసర పుణుకులు, పులి బొంగరాలు, రోటీలు, చపాతీలు మొదలైన పలహారాల్లోకి నంచుకుని తినండి. ఎలా తిన్నా, వేటితో నంచుకున్నా తిన్నప్పుడల్లా ఈ ఆవకాయ పచ్చడి ఒక మరచిపోలేని మధురానుభూతిని మిగుల్చుతుంది. ఆవకాయ పచ్చడి తయారీకి కావలసినవి వాటి సాంప్రదాయ మరియు ఆధునిక కొలతల లెక్క. ఆవకాయ పచ్చడి తయారీకి కావలసిన వాటిని ఎంత మొత్తాల్లో కలుపుకోవాలో పెద్దలు చెప్పే లెక్క కొలపాత్రలైన మానిక, సోల, గిద్ద లేదా గిన్నెలు, కప్పుల్లో ఉంటుంది. గిన్నెలు లేదా కప్పులు లెక్కను బట్టి కనుక కొలుచుకున్నట్లయితే మనం పట్టుకునే పచ్చడి పరిమాణాన్ని బట్టి కావలసిన సైజు గిన్నెలు లేదా కప్పులను వాడుకోవచ్చు. కానీ అన్నింటి కొలతలకి ఒకే సైజు పాత్రని మాత్రం వాడుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడి తయారీకి 5 టీ కప్పులు అంటే రమారమి 500 మిల్లీలీటర్ల నీరు బట్టే ఒక పెద్ద కప్పుని లేదా పాత్రని మనం కొలపాత్రగా తీసుకున్నట్లయితే అప్పుడు ఆవకాయ పచ్చడి తయారీకి పెద్దలు చెప్పే కొలపాత్ర లెక్కల ప్రకారమే కాకుండా వాటికి సరిసమానమైన కొలతల్ని మన సౌలభ్యం కోసం ఆధునిక మెట్రిక్ కొలమానం ప్రకారం ఎలా ఉంటాయో కూడా ఇప్పుడు చూద్దాం. మామిడికాయ ముక్కలు 2 కప్పులు, 600 నుండి 650 గ్రాములు. ఆవా మెంతిపిండి అరకప్పుడు, 150 గ్రాములు. పచ్చడి కారం అరకప్పుడు, 150 గ్రాములు. వేరుశెనగ నూనె లేదా నువ్వుల నూనె 1.25 కప్పు అంటే 625 మిల్లీలీటర్లు. ఉప్పు అరకప్పు, 1/2 కిలో. మెంతులు 1 స్పూను, 10 గ్రాములు. వెల్లుల్లిపాయలు అరకప్పు నుండి 1 కప్పు, 125 గ్రాముల నుండి 250 గ్రాములు. ఆవకాయ పచ్చడికి ఎంచుకునే మామిడికాయ రకాలు, వాటిని ముక్కలుగా కొట్టించుకోవటం. ఆవకాయ పచ్చడి తయారీకి మామిడికాయ రకం చాలా ముఖ్యం. అన్ని కాయలు మన ఆంధ్ర ఆవకాయకు పనికిరావు. కొన్ని రకాల మామిడికాయలే ఆవకాయ పచ్చడికి పనికి వస్తాయి. ఆవకాయ పట్టడంలో నిష్ణాతులున్న కోస్తా జిల్లాల్లో ఆవకాయ పచ్చడి తయారీకి సాధారణంగా వేసవిలో లభించే జలాలని గాని, తెల్ల గులాబీ రకాన్ని గాని, చిన్న రసాల్ని గాని ఎంచుకుంటారు. ఆవకాయ పచ్చడికి కాయల్ని కొనేటప్పుడు గట్టిగా, తాజాగా, ఎటువంటి దెబ్బలు లేకుండా ఉండే పుల్లటి పచ్చికాయల్ని రుచి చూసి మరీ ఎంచుకోవాలి. కాయల్ని కోసినప్పుడు కాయ లోపలి కండ తెల్లగా ఉండాలి. కండ పసుపు రంగులో ఉంటే కాయ పండబారుతున్నట్లు లెక్క. దెబ్బలు తగిలినా పండబారుతున్న పులుపులేని కాయలతో పచ్చడి పడితే పచ్చడి రుచిగా ఉండదు. అంతేకాక ఆవకాయ ముక్క త్వరగా మెత్తబడిపోతుంది. ఇప్పుడు వేసవిలోనే కాకుండా సంవత్సరం మొత్తం పొనాస రకం మామిడికాయలు కూడా దొరుకుతున్నాయి. కాబట్టి కేవలం వేసవిలోనే కాకుండా ఈ పొనాస రకం మామిడికాయలు దొరికే మిగిలిన రోజుల్లో కూడా కొద్ది మొత్తాల్లో ఆవకాయ పచ్చడి పట్టుకుంటూ ఉండవచ్చు. కాకుంటే ఆవకాయ పచ్చడి రుచికరంగా కావాలంటే మనం ఎంచుకునే పొనాస రకం కాయలు పలుచటి తోలుతో
లోపలి కండ తెల్లగా ఉండి పుల్లటి పులుపుతో పాటు మంచి సువాసనని కూడా కలిగి ఉండాలి. పై విధంగా ఆవకాయకు మంచి కాయల్ని ఎంచుకున్న తరువాత వాటిని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడుచుకొని వాటిని ఫ్యాను గాలి క్రింద ఏమాత్రం తడి లేకుండా 2-3 గంటల పాటు ఆరబెట్టుకోవాలి. తరువాత ఈ కాయల్ని చాలా జాగ్రత్తగా కావలసిన సైజుకి ముక్కలుగా కొట్టించుకోవాలి. ముక్కలు కొట్టేటప్పుడు ముక్కలు చిదిరి టెంక ఊడిపోకూడదు. టెంక ఊడిపోయిన ముక్కల్ని ఆవకాయ తయారీలో వాడకూడదు. అలాగే ముక్కలు కొట్టించుకున్న తర్వాత టెంక మధ్యలో ఉండే జీడిని తీసివేసుకోవాలి. అలాగే టెంకకు అతుక్కొని ఉండే పలుచటి పొరను కూడా తీసివేసుకోవాలి. తరువాత ముక్కలన్నింటినీ పరిశుభ్రమైన పొడిగుడ్డతో తుడుచుకోవాలి. ఈ ముక్కల్ని జాగ్రత్త కోసం ఫ్యాన్ గాలి క్రింద 2-3 గంటలు ఆరబెట్టుకుని తయారుగా ఉంచుకోవాలి. ఓ మాదిరి పెద్ద సైజు ఉండే చిన్న రసాలు గాని తెల్ల గులాబీలు గాని 4 కాయల్ని కొని వాటిని ముక్కలుగా కొట్టిస్తే అవి మనకు పైన చెప్పిన కప్పు సైజుకు 2 కప్పుల ముక్కలవుతాయి. అదే పెద్ద సైజులో ఉండే జలాల్ రకం మామిడికాయ అయితే వాటి సైజును బట్టి 2 లేదా 3 కాయలు 2 కప్పుల ముక్కలవుతాయి. ఈ వీడియోలో ఓ మాదిరి పెద్ద సైజు ఉన్న 10 కాయల చిన్న రసాలను ముక్కలుగా కొట్టించి వాటిని కప్పుల లెక్కలో కొల్చి వాటికి సరిపడా మిగతా దినుసుల్ని పైన ఇచ్చిన లెక్క ప్రకారం గుణించి వాడి ఆవకాయ పచ్చడిని పట్టుకోవడం ఎలాగో చూపించడం జరిగింది. ఆవా మెంతిపిండి 2 కప్పుల మామిడికాయ ముక్కలకు 1/2 కప్పు చొప్పున ఆవా మెంతిపిండిని తయారుగా ఉంచుకోవాలి. గుజ్జు ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువ ఆవా మెంతిపిండిని కలుపుకోవచ్చు. ఊరగాయ పచ్చళ్లలోకి వాడుకునే ఆవా మెంతిపిండిని కొనుక్కొని గాని స్వంతంగా తయారు చేసుకుని గాని వాడుకోవచ్చు. రుచికరమైన ఆంధ్ర ఊరగాయ పచ్చళ్ల తయారీలో వాడే ఆవపిండిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే మా కేస్ ఊరగాయ పచ్చళ్ల పొడి వీడియోను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి వీక్షించండి. కారం ఇది కూడా 2 కప్పుల మామిడికాయ ముక్కలకు 1/2 కప్పు కారం చొప్పున స్వంతంగా తయారు చేసుకున్న పచ్చడి కారాన్ని గాని లేదా కొనుక్కున్న పాపులర్ బ్రాండెడ్ కారాన్ని గాని తయారుగా ఉంచుకోవాలి. కారంగా ఉండే కారం అయితే కొంచెం తక్కువ కారాన్ని వాడుకోవచ్చు. వంట నూనె 2 కప్పుల మామిడికాయ ముక్కలకు 625 మిల్లీలీటర్ల నూనె చొప్పున నూనెను తయారుగా ఉంచుకోవాలి. పచ్చళ్ల తయారీకి వేరుశెనగ నూనె గాని నువ్వుల నూనె గాని బాగుంటాయి. వేరుశెనగ నూనెతో పట్టిన పచ్చళ్ళు మంచి రుచిగా ఉంటాయి. నువ్వుల నూనె ఒంటికి మంచిదంటారు. కానీ ఈ నువ్వుల నూనె ఖరీదు ఎక్కువ. ఏ నూనె వాడినప్పటికీ ఆవకాయ తయారీలో పచ్చి నూనెనే వాడతారు. అంతేకాక మిగతా పచ్చళ్లలో మాదిరి ఆవకాయ పచ్చడిలో తాళింపు వేయరు. ఉప్పు 2 కప్పుల మామిడికాయ ముక్కలకు 1/2 కప్పు లేదా 1/4 కిలో చొప్పున ఉప్పును కొలిచి తయారుగా ఉంచుకోవాలి. ఈ ఊరగాయ పచ్చట్లోకి ఇంట్లో రోజువారీ వాడుకునే మెత్తటి ఉప్పును గాని లేదా కల్లుప్పును గాని వాడుకోవచ్చు. మెంతులు 1 స్పూనుడు మెంతుల్ని సన్నటి సెగ మీద దోరగా వేయించుకొని తయారుగా ఉంచుకోవాలి. ఇవి కాక వెల్లుల్లిని తినని వాళ్ళు దీని జోలికి వెళ్ళనక్కర్లేదు. ఆవకాయ పచ్చట్లో వెల్లుల్లిని ఇష్టపడే వాళ్ళు 2 కప్పుల మామిడికాయ ముక్కలకు 125 గ్రాముల నుండి 1/4 కిలో వరకు వెల్లుల్లిపాయల్ని వాడుకోవచ్చు. ఈ వెల్లుల్లి నుండి 1-2 పాయల్ని ప్రక్కకు తీసి వాటిని పొట్టుతో సహా మిక్సీలో గుజ్జును చేసుకుని తయారుగా ఉంచుకోవాలి. మిగిలిన వెల్లుల్లిపాయల రెబ్బల్ని విడదీసి వాటికి కొద్దిగా నూనెని కొద్దిగా పసుపుని బాగా పట్టించి 1 రోజు పాటు ఎండలో ఉంచాలి. ఇలా ఎండబెట్టడం వల్ల వాటి పొట్టు కొంచెం తేలికగా ఊడి వస్తుంది. ఇవి ఎండిన తరువాత వాటి క్రింది భాగాన్ని చాకుతో కట్ చేసి పైవైపు గట్టిగా పట్టుకుని గట్టిగా వేళ్లతో నక్కితే వెల్లుల్లి రెబ్బల పొట్టు నుండి తేలికగా విడిపడతాయి. ఈ పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని పచ్చట్లో కలుపుకోవడానికి తయారుగా ఉంచుకోవాలి. ఎర్రటి పచ్చట్లో తెల్లటి నెలవంకల్లా కనిపించే ఈ పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు బాగా ఊరిన తరువాత అద్భుతమైన రుచితో ఉంటాయి. పచ్చడిని నిల్వ ఉంచుకునే పాత్రలు వీటి అన్నింటితో పాటు ఆవకాయ పచ్చడిని నిల్వ చేసుకునే జాడీలను గాని సీసాలను గాని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇక అందరూ లొట్టలేసుకుంటూ తినే ఆంధ్ర ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా మరి. ఆవకాయ పచ్చడి తయారీలో మామిడికాయ ముక్కల కొలతకు తగ్గట్టుగా కొలుచుకుని ఉంచుకున్న దినుసుల్ని అన్నింటినీ ఒకేసారి మనం ముక్కలకు కలపకూడదు.
వీటిని తడవులుగా కలుపుకోవాలి. ఈ పద్ధతిలో ఆవా మెంతిపిండిని కారాన్ని ఒక వంతు ప్రక్కన ఉంచి మిగిలిన 3 వంతుల మొత్తాన్ని ఇప్పుడు వేసుకుంటాం. మిగిలిన ఒక వంతు ఆవా మెంతిపిండిని కారాన్ని 2 రోజుల పాటు పచ్చడి ఊరిన తరువాత ఆ పచ్చడి రుచిని చూసి వాటిని అవసరాన్ని బట్టి కలుపుకుంటాము. ఇప్పుడు పచ్చడిని కలుపుకునే పాత్రలో తయారుగా ఉంచుకున్న వెల్లుల్లి ముద్దని కూడా వేసుకోవాలి. ఉప్పును మాత్రం ఇచ్చిన కొలత మొత్తంలో 3వ వంతు మాత్రమే ఇప్పుడు వేసుకోవాలి. ఉప్పును ఇప్పుడే ఎక్కువగా వేసినట్లయితే మామిడికాయ ముక్కల్లో ఉప్పు ఉరికి వాటిని తిన్నప్పుడు మరీ ఉప్పగా అనిపిస్తాయి. ఇప్పుడు పాత్రలో ఉన్న అన్నింటినీ తడిలేని గరిటెతో బాగా కలియబెట్టుకోవాలి. తరువాత మనం పచ్చట్లోకి వాడుకోబోయే నూనెలో కొంత నూనెని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు తడి లేకుండా బాగా ఆరిన మామిడి ముక్కల్ని కొంచెం కొంచెంగా ఈ నూనెలో బాగా ముంచాలి. తర్వాత నూనెలో బాగా తడిసిన ఈ మామిడికాయ ముక్కల్ని ఆవా మెంతిపిండి, కారం, ఉప్పు, వెల్లుల్లి ముద్ద మొదలైన వాటిని కలిపి ఉంచుకున్న పాత్రలో వేసుకోవాలి. ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నింటినీ నూనెలో ముంచి తీసి ఆవా మెంతిపిండి మొదలైన వాటిని కలిపి ఉంచుకున్న పాత్రలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కలన్నింటికి ఆవా మెంతిపిండి, ఉప్పు, కారాలు చక్కగా సమంగా పడతాయి. చివరిగా మామిడికాయ ముక్కల్ని ముంచగా పాత్రలో మిగిలిపోయిన నూనెను కూడా ఆవా మెంతిపిండి కలుపుకున్న పాత్రలో వేసుకోవాలి. ఇప్పుడు పాత్రలో వేసుకున్న అన్నింటినీ తడిలేని చేతితో బాగా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు దూరగా వేయించి ఉంచుకున్న మెంతుల్ని కూడా వేసుకొని ఆవా మెంతిపిండి, కారాలు తడిసేట్టు కొంచెం నూనెను కూడా మామిడి ముక్కలపై పోసుకొని అన్నింటినీ మళ్ళీ బాగా కలియబెట్టాలి. బాగా కలియబెట్టిన ఈ ఆవకాయ పచ్చడి పాత్రపై మూత నుంచి పచ్చడిని ఒక రోజు అలా ఊరనివ్వాలి. ఇప్పుడు తరువాతి రోజు పాత్రపై మూతను తీసి పచ్చడిని తడిలేని గరిటెతో చక్కగా కలుపుకొని పచ్చట్లో ఒలిచి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని మరి కొంచెం నూనెను, ఉప్పును వేసుకోవాలి. పచ్చడిని గరిటెతో మళ్ళీ బాగా కలుపుకోవాలి. తిరిగి పాత్రపై మూత నుంచి పచ్చడిని 3-4 రోజుల పాటు ఊరనివ్వాలి. ఇలా పచ్చడి 3-4 రోజుల పాటు ఊరిన తర్వాత పచ్చడిలో ఉప్పు, కారం, ఆవా మెంతిపిండిని రుచి చూసుకోవాలి. ఇప్పుడు ఆవా మెంతిపిండి వగరు, కారం ఘాటు తగ్గి పచ్చడి మంచి రుచిని సంతరించుకుంటుంది. ఒకవేళ రుచికి ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే వాటిని కొంచెంగా కలుపుకొని రుచిని సరిచేసుకోవాలి. అలాగే పచ్చడిలో మరికొంచెం నూనెను కూడా కలుపుకోవాలి. ఇప్పుడు చివరగా పచ్చడిని తడిలేని గరిటెతో బాగా కలుపుకోవాలి. అంతే, నోరూరించే ఘాటైన ఆంధ్ర ఆవకాయ పచ్చడి తయారు. ఇలా తయారైన పచ్చడిని తడి లేకుండా ఎండలో ఆరబెట్టుకుని ఉంచిన జాడీలలో గాని సీసాలలో గాని తీసి నిలవ ఉంచుకోవాలి. నిలవ ఉంచుకున్న పచ్చడిపై అది మునిగేంత నూనెను పోసుకోవాలి. ఈ పచ్చడి పూర్తిగా ఊరటానికి ఇంకొక 1-10 రోజులు పట్టినా ఈ ఊరని పచ్చడిని అన్నంలో ఇప్పుడు కలుపు తిన్నా కమ్మగా ఉంటుంది. ఊరగాయ పచ్చళ్ళ తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఊరగాయ పచ్చళ్ళ తయారీలో ఉప్పును తగినంత జాగ్రత్తగా వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు గనక లేనట్లయితే ఊరగాయ పచ్చడి నిల్వ ఉండదు, పచ్చడి బూజేసుకు వస్తుంది. అందువల్ల ఊరగాయ పచ్చడి కొంచెం ఉప్పగా ఉండేందుకు ఎంత అవసరమో అంత ఉప్పును కలుపుకోవాలి. ఊరగాయ పచ్చళ్ళ తయారీలో గాని తరువాత వాటిని వాడుకునేటప్పుడు గాని వాటికి ఏమాత్రం తడి తగలకుండా చూసుకోవాలి. ఎప్పుడు ఏమాత్రం తడి తగిలినా ఊరగాయ పచ్చడి పాడైపోతుంది. ఊరగాయ పచ్చడిని తయారు చేస్తున్నప్పుడు అందుకు వాడే పాత్రలు గాని గరిటెలు గాని చేతులు గాని ఏమాత్రం తడి లేకుండా పొడిగానే ఉండాలి. అందుకని ముందు జాగ్రత్తగా వాటిని శుభ్రంగా తుడుచుకొని ఫ్యాన్ గాలి క్రింద ఆరబెట్టుకోవాలి. పెద్దజాడీలో నుండి చిన్న సీసాలోకి పచ్చడిని తీసుకోవడానికి వాడుకునే గరిటెకు గాని ఆఖరికి వడ్డించుకోవడానికి వాడుకునే స్పూనుకు కూడా తడి లేకుండా జాగ్రత్త పడాలి. జాడీలో ఉంచుకున్న ఆవకాయ ఊరగాయ పచ్చడి ఎప్పుడూ నూనెలో మునిగి ఉండాలి. పచ్చడిని వాడుతున్నప్పుడు తరిగిపోతున్న నూనెని ఎప్పటికప్పుడు ఆ పచ్చట్లో వాడుకున్న పచ్చి నూనెతో భర్తీ చేస్తూ ఉండాలి. పై జాగ్రత్తలు పాటిస్తూ ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో కనుక నిలవ ఉంచుకుంటే అది రంగు మారకుండా అయిపోయేంత వరకు చూపులకే గాక రుచికి కూడా కొత్త పచ్చడిలానే ఉంటుంది. మా వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్
కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి.